యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మీ పక్క వారికి కూడా చెప్తారా? సరే, మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను, అలాగే ఈ ప్రాంతం నివాసం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినందుకు, సజీవులుగా ఉంచినందుకు యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. రెండవదిగా, ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా, ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మళ్ళీ ప్రీతిగా వాడుకుంటున్నందుకు యేసుకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. వర్షం పడుతుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నీళ్ళు వస్తే మనకు వచ్చి పక్క జరుగుదాం. ఓకే, మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మీకు ఒక ప్రశ్న. దేవుడు మనుషులకు ఏం చేశాడు? మళ్ళీ అడుగుతున్నాను విధన్య, దేవుడు మనుషులకు ఏం చేశాడు? ఏం చేశాడని దేవుణ్ణి మనుషుడు స్తుతించాలి. ఏమి ఇచ్చాడని మనుషులు దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. ఎవరన్నా చెప్పగలుగుతారా? సరే, నేను మీకు వాక్యాలను చెప్తాను. మీకేం చేశాడో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నా పర్వాలే, లేకపోతే ఏదైనా చెప్పినా నాకు పర్వాలేదు. ఏం చేశాడు దేవుడు మీకు? మంచి ఆరోగ్యము, ఆయుష్, కుటుంబం అన్నీ ఇచ్చాడు లేదా? ఓకే, వెరీ గుడ్. ఈ రోజున నేను ఇద్దరిని మీ ముందు పెట్టబోతున్నాను. ఒకటి, దేవుడు అన్నీ ఇచ్చిన వ్యక్తులు. రెండు, దేవుడు అన్నీ ఇవ్వని వ్యక్తులు. ఎవరు చెప్పండి? దేవుడు అన్నీ ఇచ్చినటువంటి మనుషులు, దేవుడు అన్నీ ఇవ్వని వ్యక్తులు. అంటే వాళ్ళకి ఏదో కొరత పెట్టాడు. వాళ్ళకి కొంతమందికి ఏమో సమృద్ధిగా ఇచ్చాడు, కొంతమందికి ఏమో సమృద్ధిగా ఇవ్వలేదు. ఓకేనా? ఈ ఇద్దరిని ఇప్పుడు మీకు నేను తెలియపరచబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మొదటిగా నేను అడుగుతున్న ప్రశ్న, దేవుడు మనుషులకు ఏమి చేశాడంటే, ఏం చేశాడు తెలుసా? ఆయన చేసిన ఈ సర్వ సృష్టిని ఎవరికి ఇచ్చాడు? మనుషులకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సృష్టిని చేసింది ఎవరు? దేవుడు చేశాడు. అవునా కాదా? వాస్తవం. ఈ సర్వ సృష్టిని 6 రోజుల్లో చేసి 7వ రోజు ఆయన విశ్రమించి చేసిన ఈ సృష్టి అంతటి మీద అధికారం ఎవరికి ఇచ్చారంటే, ఆయన చేతులారా చేసుకున్నటువంటి ఆదాము గారికి ఇచ్చారు. హల్లెలూయా. అంటే మనిషికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆదాము గారికి సమస్తము కూడా చేసి ఇస్తే, ఆదాము గారిలో నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఎవరావిడ? హవ్వమ్మ గారు. హవ్వమ్మ గారు వచ్చి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు కదా అని చెప్పి ఇద్దరికి అధికారం ఇచ్చాడు యేసయ్య. ఈ సర్వ సృష్టి మీద తండ్రి అయిన దేవుడు ఇద్దరికి అధికారం ఇస్తే, వీళ్ళు ఏం చేశారంటే అధికారాన్ని మిస్యూజ్ చేశారు, పాడు చేశారు. దేవుడు చెయ్యొద్దన్న పనులు చేసి ఏం చేశారంటే పాపాన్ని మూట కట్టుకొని ఆ శాపము ప్రతి ఒక్కరి మీద కూడా వచ్చేలాగా చేశారు. నెంబర్ 1 పాయింట్. ఓకేనా? అయితే దేవుడు ఎందుకని మనుషులకు ప్రపంచాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకని మనుషులను దినదినము ఎందుకు హెచ్చిస్తున్నాడు? హల్లెలూయా. దేవుడు మనుషుల్ని హెచ్చిస్తున్నాడా? జంతువుల్ని, పక్షుల్ని కూడా హెచ్చిస్తున్నాడా? చెప్పాలి. మనుషుల్ని హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని? మీ చిన్నప్పుడు కరెంట్ ఉందా? ఉంది. మా చిన్నప్పుడు కూడా కరెంటు ఉంది. కానీ మా అమ్మ వాళ్ళ సమయంలో, మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కరెంట్ లేదు. హల్లెలూయా. మా అమ్మమ్మ వాళ్ళకి అసలు కరెంట్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు? అప్పుడు కొవ్వొత్తులు కూడా లేవు. చీకట్లో బతికే వాళ్ళు. అట్టాగా చీకట్లో బతికి కొంతకాలానికి కిరసనాయిల బుడ్డీలు వచ్చినాయి. మీకు అంతగా తెలియదు, నేను చూశాను. కిరసనాయిల బుడ్డి తెలిసే దీపాలు, ఒక అద్దం ఉండేది, దానిలో ఒక చిన్న కొవ్వొత్తు ఒత్తులాగా ఉండేది. అంటే మా నాన్నగారి చిన్నప్పుడు ఏం లేదు? కరెంటు లేదు, ఫ్యాను లేదు, లైట్లు లేవు, బైకులు లేవు, బస్సులు లేవు. దేవునికి స్తోత్రం. స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ లేవు. ఒకవేళ ఎక్కడో స్కూల్ అంటే ఒక 5 మైళ్ళు 10 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. దేవునికి స్తోత్రం కలుగును. 5 మైళ్ళు అని అంతా తెలుసా? ఇక్కడ నుంచి బీచ్ రోడ్ అంత దూరం రోజు కూడా
మన పితరులు అంటే మన యొక్క పితరులు, తండ్రులు తల్లి అనుకున్నాము. వాళ్ళు అంత దూరం వెళ్ళి చదువుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు అయితే అంత దూరం వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళు ఒక పలక పట్టుకొని. అప్పుడు పలకలు కూడా లేవు. వాళ్ళు గచ్చుల మీద రాసుకునే వాళ్ళు అంట. గచ్చులు తెలుసా? నేల మీద ఇసుకలో, మీకు కొత్తగా ఉంటుంది చెప్తుంటే. ఆ ఇసుకల మీద రాసుకునే వాళ్ళు. అది నేను చెప్తే అప్పుడు రాళ్ల పలకలు వచ్చినాయి, మార్కాపురం పలకలు అంటారు. ఈరోజు మీకు ఆ పలకలు ఎప్పుడైనా కనపడ్డాయా? ఇప్పుడు అంతా మ్యాజికల్ స్లేట్, సెల్ ఫోన్, కరెంటు, ఫ్యాను, ఏసీ, బైకులు, ఎక్కడికి వెళ్ళాలంటే బైకులు. అంటే దేవుడు ఎవరిని హెచ్చించాడంటే మనిషిని ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, చదవండి అమ్మ ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. ఏంటంట? దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకం అంటే ఏంటి? మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఎవరన్నారు అన్నమాట? ఎవరో అనేసి ఉంటారులే. ఎవరు? టీచర్ అన్నాడా? గురజాడ అప్పారావు గారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు లోకం అంటే ఎవరు? మనుషులే. మరి దేవుడు అంటున్నాడు, నేను ఈ మనుషులను ఎంతగానో ప్రేమించా. ఈ లోకం, ఇందులో క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ వేరు కాదు, హిందువులు వేరు కాదు, బౌద్ధులు వేరు కాదు. దేవుడు అంటున్నాడు, సర్వ ప్రపంచంలో ప్రతి మనుషుడు కూడా నా బిడ్డే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మనిషిని దేవుడు సృజించి, ఆ మనిషిని అంటే దేవుడు ప్రేమించి, ఆ ప్రేమించిన మనిషిని దినదినము కూడా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. నా చేతికి స్మార్ట్ వాచ్ వచ్చింది, అవునా? ఒకప్పుడు ఇవి ఉన్నాయా? లేవు. నేను మైక్లో ప్రసంగిస్తున్నా, ఒకప్పుడు మైక్లు ఉన్నాయా? లేవు. ఒకప్పుడు లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు. అంటే దేవుడు ఏం చేశాడు? ఈరోజు నీకు నాకు ఎలా ఇచ్చాడు తెలుసా? సౌకర్యవంతంగా ఉండటానికి. కరెంటు పోతే నిమిషం ఉండలేము ఇంట్లో. కానీ ఒకప్పుడు చీకట్లోనే బతికే వాళ్ళు మన పెద్దవాళ్ళంతా కూడా. హల్లెలూయా. అయితే మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ రోజున గాల్లో ఏరోప్లేన్ తిరుగుతున్నాయి, రాకెట్లు వెళ్తున్నాయి. అమ్మో, ఎటు చూసినా అనే అవసరమైన గ్యాడ్జెట్స్, ట్యాబులు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇలా కన్నా కాంప్లెక్స్ వెళ్తే ఏదో విచిత్రమైనటువంటి బొమ్మలు. హల్లెలూయా. పైకి ఎగిరే కెమెరాలు, డ్రోన్లు అంటారంట వాటిని. ఇంత గొప్పగా దేవుడు ప్రేమించి మనిషిని ఎంతగానో ఆశీర్వదించి దీవించి గొప్ప చేస్తుంటే మనుషుడు మాత్రము బురదలో పొర్లాడే పందిలాగానే ప్రవర్తిస్తున్నాడు. చెప్పా ఒకరోజు కదా, బురదలో తిరుగుతున్న పందిని ఒక యజమానుడు, ఒక ధనవంతుడు కొనుక్కొచ్చి ఆ బురదంతా క్లీన్ చేసి దానికి షాంపూలతో స్నానం చేయించి టర్కీ టవల్తో తుడిసి ఇంటికి తీసుకెళ్లి ఒక బెడ్ మీద పడుకోబెడితే అది బెడ్ మీద నిద్రపోయి పొద్దున్నే మరలా బురద కనపడంగా ఎక్కడికి వెళ్ళిపోయింది? మనుషుడు కూడా అలాగే తయారవుతున్నాడు ఈ రోజున. దేవుడు హెచ్చించాడు, దేవుడు మంచి అందం ఇచ్చాడు, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచో ఏది ఇచ్చాడో తెలిసే జ్ఞానం ఇచ్చిన మనుషుడు ఇప్పుడు ఎలా తయారవుతున్నాడు తెలుసా? పశువులాగా తయారవుతున్నాడు. పశువు కంటే హీనంగా తయారవుతున్నాడు. నిప్పు పట్టుకుంటే కాలిద్దని తెలుసా తెలీదా? దాన్ని ఎవడో పట్టుకోడు. కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టిద్దని తెలుసు అందరికీ, దాన్ని ఎవడో పట్టుకోడు. కానీ ఒక ఆడపిల్లని చెరిస్తే అది పాపమని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే ఎవడు చూస్తాడులే అని చెప్పి భయంకరమైన స్థితి. తాగితే మన లివర్ పాడైపోతే మన కుటుంబం రోడ్డు మీదకి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. తాగిన వాడు కరెంటు పట్టుకోడు, తాగితే అగ్నిలో చేయి పెట్టడు, తాగితే ఎక్కడికి వెళ్ళిపోడు, రైలు పట్టాల మీద నడవడు. కానీ తాగితే భయంకరంగా ప్రవర్తిస్తాడు. అంటే సాతాను ఏం చేస్తుందంటే మన యొక్క మనోనేత్రాలు, ఈ జ్ఞానముతో నింపబడిన నేత్రాలు ఏం చేస్తుందంటే కొన్ని మూసేస్తుంది, కొన్నే మోస్తుంది, అన్ని ముయ్యట్లా. అర్థమవుతుందా? ఈ రోజున మీరు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. దేవుడు ఏది మంచి ఏది చెడు. ఆదాము హవ్వ గారికి చెప్పాడు, తల్లులారా అదిగో నా కుమారుడు నా కుమార్తె ఈ తోటలో ఫలాలన్నీ తినండి, కానీ అదిగో ఆ చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు అసలు పెట్టకుండా ఉంటే బాగుండేది, కానీ దేవుడు పరీక్షిస్తాడు. నా బిడ్డలు నా మాట వింటారా?
వినరా? ఏం చేశారు? దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అదే తినేశారు. ఇన్ని ఫలాలు ఉన్నాయిగా, తినొచ్చుగా. మాకు అదే దేవుడు ఎందుకు తినొద్దన్నాడో అదే తినేస్తాం, సాతాను చెప్పింది తినేయాలి. తినేసి సర్వ ప్రపంచానికి ఏం కలిగింది? శాపం కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నాన్న ఇది చెయ్యొద్దురా అంటే అదే చేస్తాను నేను. చేసి ఏం చేస్తాను తెలుసా? కుటుంబాల్లో శ్రమ, తల్లిదండ్రులకు శ్రమ, కడుపు కోత, గుండెలు పగిలిపోయే విషయాలు వింటుంటే నాకు చాలా అంటే చాలా భయం వేసి పరిగెత్తుకుంటే మా ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. ఈ ప్రాంతానికి వచ్చి కొంతమంది తల్లులతో నేను మాట్లాడి వెళ్ళాను. నేను మనిషిని అనే మర్చిపోయే రోజులు వచ్చేసినాయి. హల్లెలూయా. నేను మనిషిగా ప్రవర్తించాలి, నేను ఒక 35-40 సంవత్సరాలటువంటి పెద్ద వ్యక్తిని, నేను నా వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి అని లేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా అని విడిచిపెట్టేవాడిని అయితే కాదు. హల్లెలూయా. ఆదామును హవ్వను ప్రేమించా, తప్పు చేశారు, బయటికి వెళ్ళగొట్టాను. దావీదును ప్రేమించాను, పాపం చేశాడు, బయటికి వెళ్ళగొట్టాను. హల్లెలూయా. నోవాహు కాలంలో కూడా దేవుడు అందరినీ ప్రేమించాడు. అందరూ చక్కగా పెళ్లి చేసుకున్నారంట, పెళ్లికి ఇచ్చుకున్నారంట, తాగుతున్నారు, తనలాడుతున్నారంట. దేవుడు చెప్పాడు పాపం చేయగలరంట, అదే పాపం చేస్తారు. దేవుడికి కోపం వచ్చింది, జల ప్రళయాన్ని తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున సమస్తం మన చేతికి ఇచ్చాడు. ఈ మొబైల్ ఫోన్ ఒకప్పుడు, నేను ఎందుకు చెప్తానంటే దేవుడు మనకేమి ఇచ్చాడు, ఒకప్పుడు అసలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. నా చిన్నప్పుడు, మీకు తెలుసు మీ చిన్నప్పుడు కాబట్టి, నా చిన్నప్పుడు ఒక ట్రింగ్ అనే ఒక ఫోన్, అది ఎవరింట్లోనే ఉంటే అది పెద్ద గొప్ప. ఆ ల్యాండ్లైన్ ఫోన్ ఎవరింట్లోనే ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్ళే వాళ్ళము చూడటానికే. మాకు ఎవరు ఫోన్ చేస్తారు? ఎవరు చేసేవాళ్ళు కాదు. మా నాన్న కొంతకాలానికి మా నాన్న పెట్టిస్తే ఇంట్లో అందరికి, మా ఇంట్లో ఫోన్ ఉందిరా, మా ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉందిరా అని ఆ నెంబర్ని 100 సార్లు చెప్పేవాళ్ళు అందరికీ. ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండేది. అవునా? అప్పుడు డిస్ప్లేలు లేవు, యూట్యూబ్లు లేవు. హల్లెలూయా. సప్తగిరి ఒక ఛానల్ ఒకటి వచ్చేది, ఆదివారం పూట ఏదో ఒక సినిమా వేస్తే దానికోసము ఆ బ్లాక్ అండ్ వైట్ ఊగే ఆ డిస్ప్లేలో కూర్చునే వాళ్ళం. ఈ రోజున దేవుడు మీకు ప్రపంచాన్ని చేతికి ఇచ్చాడు లేదా? మీరు ఇంట్లో కూర్చొని ఏ దేశానన్నా చూడొచ్చు, మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉన్న ఏ ప్రాంతాలన్నా చూడొచ్చు. ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి ఈ ప్రపంచాన్ని ఈ రోజున మీ అరచేతిలో దేవుడు పెడితే, ఈ అరచేతిలో ఉన్న ఈ ఫోన్లో మీరు ఏం చేస్తారు? మీరంటే మీరు కాదు, అనేక మంది సాతాను ప్రేరేపణ కలిగిన వాళ్ళు. ఈ ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది. దేవుడు మంచి చూసి నేర్చుకోండి అంటే చాలా మంది దీంట్లో ఏం చేస్తారంటే చెడు చూస్తున్నారు. హల్లెలూయా. సిగరెట్ తాగటం చూసినోడికి ఏం చేయాలనిపిస్తుంది? సిగరెటే తాగాలనిపిస్తుంది. మందు తాగటం ఒక రోజు అంట, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల వాళ్ళ నాన్నగారు అంట రోజు ఇంటికి తెచ్చుకొని తాగుతున్నాడంట. రోజు ఇంటికి తెచ్చి తాగుతుంటే వాళ్ళ నాన్న వస్తా ఈ పిల్లలకు కూడా డ్రింకులు తెచ్చేవాడంట. ఏంటిది? వాళ్ళ నాన్న ఏమో మందు తెచ్చుకునేవాడు, పిల్లలకేమో డ్రింక్ తెచ్చుకునేవాడు. ఆ తండ్రి అన్నాడంట, తల్లి నేను ఇది తాగుతా, మీరు అది తాగండి. ఎంత ప్రేమో తండ్రికి. అయితే ఈ పిల్లలు చూసారే ఎప్పుడు ఈ థమ్స్అప్ అయినారా, డాడీ ఏదో పప్పు తాగుతున్నాడు, అది తాగుదాంరా అనుకున్నది. తాగకూడదే అన్నాడు తమ్ముడు. ఏమవుతుందే, నాన్న తాగుతున్నాడు, మన తాగుతుంది తప్పేంటి అనుకొని ఆ ఇద్దరు బిడ్డలు కూడా అది కూడా థమ్స్అప్ అనుకొని ఆ నాన్న పండుకోగానే ఏం చేశారంటే థమ్స్అప్ ఎలాగైతే తాగేశారో దీన్ని కూడా గడగడ తాగేశారంట. తెలియక చచ్చిపోయారు. ఎందుకని? పిల్లలు తాగకూడదు. ఆ పవర్కి అవయవాలు చెడిపోయి చచ్చిపోయారు. ఈ రోజున దేవుడిని ఎంతగానో ప్రేమిస్తే ఆ ప్రేమించిన దేహాన్ని పాడు చేసుకున్నటువంటి ఓ సహోదరుడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఒరే నేను నిన్ను ప్రేమించాను రా, ఓ మనుషుడా నేను నిన్ను ప్రేమించాను రా, నీకు కుటుంబాన్ని ఇచ్చాను. ఒంటరిగా ఉంటే ఏదైనా తప్పుడు పనులు చేస్తావని నీకు కుటుంబాన్ని ఇచ్చాను, నీ బిడ్డల్ని ఇచ్చాను. ఎందుకో తెలుసా? నీ బిడ్డల్ని మాత్రమే ప్రేమించమని కాదు, ఎదుటివారి బిడ్డను కూడా నీ బిడ్డలాగా ప్రేమించమని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చెల్లిని నీ తమ్ముడిని ప్రేమించమని కాదు, ఎదుటివారి నీ ఫ్రెండ్ యొక్క తమ్ముడిని చెల్లిని కూడా అలాగే ప్రేమించమని చెప్పాను. కానీ ఈ రోజున
మన ఇంట్లో ఉన్నటువంటి సంబంధము ఎదుటివారి దగ్గర సరికి మాత్రం పరాయి దగ్గర చూస్తున్నారు కాబట్టి లోకం చెడిపోతుంది. హల్లెలూయా. అందుకే నేను మొన్నటి కాలంలో వచ్చిన ప్రతి బిడ్డకి చెప్పాను. ఏం చెప్పానంటే, మిమ్మల్ని అందరికీ కూడా నా పెద్ద కుమార్తెకి ఎలాగైతే పుట్టినరోజు చేశానో మీకు కూడా నేను అలాగే పుట్టినరోజు చేస్తాను. ఎందుకు చేస్తానంటే మీరు కూడా ఆత్మీయమైన బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుకే మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు. నేను ప్రేమించాను కాబట్టి మీరు ఇంకా ఆశీర్వదించబడ్డారు. నేను ప్రేమించాను కాబట్టి మీ కళ్ళు కాళ్ళు చేతులు అన్ని చక్కగా పని చేస్తున్నాయి. నేను మొదటగా చెప్పాను, ఇద్దరిని మీకు పరిచయం చేస్తాను. ఒకటి, అన్ని సమృద్ధి కలిగిన మనుషులు. రెండు, సమృద్ధికరంగా లేని వ్యక్తులు. ఈ రోజున మనమంతా కూడా సమృద్ధి కలిగిన వ్యక్తులం. కళ్ళు కాళ్ళు చేతులు ముక్కులు అన్ని బాగున్నాయా? మీకు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, కాళ్ళు లేనోళ్ళు, చేయి లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక చోట ఒక చిన్న మైకి పెట్టుకొని దేవుడి పాటలో సినిమా పాటలో ఏదో వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము తప్పు చేయకుండా, పాపిష్టి పనులు చేయకుండా వారి పొట్ట పుట్టు కోసం ఏం చేస్తారంటే నీతిగా బతుకుతున్నారు. కళ్ళుంటే మొబైల్ ఫోన్లో తప్పుడు చూసి తప్పు కార్యక్రమాలు చేసే వాళ్ళకంటే కళ్ళు లేనోళ్ళే చాలా బెటర్. హల్లెలూయా. వాళ్ళ కడుపు కూటి కోసం ఏదో పాడుకొని బతుకుతున్నారు, కళ్ళు లేకపోయినా కానీ. కాళ్ళు లేనోళ్ళు బ్రాందీ షాపులకు పరిగెట్టకుండా ఒక చోట కూర్చొని అడుక్కుంటున్నారు, వాళ్ళు బెటర్. హల్లెలూయా. చేతులు లేనోడు మీరు కనుక చూస్తే, చేతులు లేనోడు కాళ్ళతో పెయింటింగ్ వేస్తున్నాడు తెలుసా? కాళ్ళతో పెయింటింగ్ వేస్తున్నాడు చేతులు లేనోడు. ఒక సిస్టర్ గారు చేతులు లేవు కానీ ఆవిడ కాళ్ళతో పెయింటింగ్ వేసి రికార్డులు సంపాదిస్తుంది. ఈ రోజున చేతులు ఉన్న మనం ఏం చేస్తామంటే పొద్దున్న లేగిస్తే దొంగతనాలు, పాపిష్టి పనులు. ఈ రోజున ఎవరిని దేవుడు ప్రేమించాడో తెలుసా? అన్నీ ఉన్నోడే అవుతాడు అంటే మనం కాదు. ఎవరైతే నీతి తక్కువ పని చేస్తున్నారో దేవుడు ఇచ్చిన అవయవాలతో వాళ్ళు ఎవరు? దౌర్భాగ్యులు అన్నమాట. ఏమీ లేకపోయినా దేవుని స్తుతిస్తూ, దేవుడయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతించేవారే ఎప్పుడు దేవుడే మనకి ఇవ్వటం కాదు, మనము కూడా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి దేవునికి? ఏమిస్తే ఆయన రుణం తీరుతుందంటే ఏమి ఇచ్చినా రుణం తీరుతాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. నువ్వు వేలాది నదులు అంత తైలం ఆయనకి ఇచ్చినా ఆయన రుణం తీరదు. నువ్వేం చేయాలి తెలుసా? నీకిచ్చిన చేతులను, నీకిచ్చిన దేహాన్ని, నీకిచ్చిన కనులను, నీకిచ్చిన ఆలోచనతో దేవుని స్తుతిస్తే చాలయ్యా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రభువా నాకు ఈరోజు ఆరోగ్యం ఇచ్చావు. ఈ రోజున మొన్న చిన్న బిడ్డ ఎవరు గ్యాస్ పట్టే చచ్చిపోయాడంట. 6 సంవత్సరాల 6వ తరగతితో కట్ట మీద 8 సంవత్సరాలు 8వ తరగతి చదువుతున్న ఒక చిన్న బాలుడు గ్యాస్ పట్టే చచ్చిపోయాడు. ఈ రోజున మనము చెప్పాలి, మనము సజీవులుగా ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజున బ్రతికున్నామంటే దేవుని కృప, మనం జీవిస్తున్నామంటే దేవుని కృప. ఆయన అంటున్నాడు, బ్రతికున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదిగో నీకు కళ్ళు ఇచ్చి వాళ్ళకి కళ్ళు లేకుండా ఎందుకు చేశానో తెలుసా? వాళ్ళని చూసే నువ్వు నేర్చుకుంటావా. హల్లెలూయా. కాళ్ళు లేని వాళ్ళని అలా అడుక్కునేలాగా చేసి నీకు కాళ్ళు ఇచ్చి చెంగు ఎగురుతున్న ఎందుకు తెలుసా? వాళ్ళకి చెట్లకి కింద పడి కాళ్ళు ఎరగొట్టుకోమని కాదు, ఆ కాళ్ళతో నా మందిరానికి వచ్చి నన్ను స్తుతిస్తావని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి కాళ్ళు దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వు కాళ్ళు లేవు కదా, నువ్వు ఎలాగుంటున్నావు అన్న అంటే, తమ్ముడు బాగానే తమ్ముడు, కాళ్ళు లేకపోతే ఏమైంది అండవు. ఆ కాళ్ళు లేని బాధ, నడవలేని స్థితిలో ఉన్న అవిటి అతనికే తెలుసు, మనకు తెలియదు. హల్లెలూయా. చేతులు లేని ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు చేతులు లేవు కదా పర్లేదా అంటే ఆమె అంటుంది, చేతులు లేని బాధ మీకేం తెలుసు అయ్యా, నాకు తెలుసు, సరిగ్గా అన్నం కూడా తినలేని పరిస్థితి నాది. హల్లెలూయా. కళ్ళు లేని దగ్గరికి వెళ్ళి, అన్నా నీ కళ్ళు లేవు కదా పర్లేదంటే, అరే నాయన నీకు 5 నిమిషాలు కరెంట్ పోతే చీకట్లో ఉండలేవే, నేను పుట్టిన కాడ నుంచి ఈ క్షణం చీకట్లో బతుకుతున్నాను, నాకు వెలుగేంటో తెలియదురా అంటాడు వాడు. ఈరోజు అన్ని సమస్తము దేవుడు మనల్ని ప్రేమించిస్తే మనుషుడు ఏం చేస్తున్నాడు? దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కాలుకి దెబ్బ తగిలితే నువ్వు బయటికి వెళ్తావా? వెళ్ళవుగా. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళబాకండి, చూడకోని విషయాలు చూడబాకండి, మాట్లాడకూడని లాంగ్వేజ్లో మీరు మాట్లాడకండి. ఎందుకో తెలుసా? ఒక టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయబడతావు అంటే పట్టబడతావు. నీ కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయో, నీ కాళ్ళు ఏ పాపిష్టి పనికి పరిగెడుతున్నాయో ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఏదో రోజున ఆ కాళ్ళు పట్టబడతాయి. నీ చేతులతో నువ్వు ఏ పాపిష్టి పనులు చేస్తున్నావు, ఏ దొంగతనాలు చేస్తున్నావో ఒక రోజున ఆ చేతులు కట్టబడతాయి. జాగ్రత్త. నీ కళ్ళతో ఏ పాపిష్టి కార్యాలు చూస్తున్నావో ఆ కళ్ళకు త్వరలోనే ఏం కలుగుతుంది? బోధన కలుగుతుంది, మసక. ఈ రోజున ప్రతి ఒక్కరికి కలద్దా, నాకు కూడా వచ్చేసి. హల్లెలూయా. చిన్న బిడ్డలారా జాగ్రత్త. మీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మీకు తెలివినిచ్చాడు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజున మీరు ఏదైతే నేర్చుకుంటారో అదే రేపు పొద్దున మీరు చేస్తారు. హల్లెలూయా, అవునా కదా? మీరు స్కూల్లో ఏదైతే నేర్చుకుంటారో అదే ఎగ్జామ్లో రాస్తారు. ఈరోజు దేవుని మందిరంలో మీరు ఏదైతే నేర్చుకుంటారో వాటినే రేపు మీరు ఏం చేస్తారో కొనసాగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీ పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్కి చెప్పాను, పిల్లలకు దయచేసి ఫోన్ ఇవ్వకండి. ఎవడైనా మీ ఇంట్లో పిల్లలు ఫోన్ అడిగితే నన్ను పిలవండి. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని చెడగొట్టే కనీసం ఒకటి నుంచైనా మిమ్మల్ని తప్పించాలి. నా బిడ్డలకు ఆపేశాను, నా పిల్లలకి చెప్పేశాను, ఎందుకు నువ్వు ఏడ్చినా గోల పెట్టినా ఫోన్ అయితే నీ చేతికి రాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహమును దేవునికి మరలా అర్పించుకోవాలి. హల్లెలూయా. మీకు కూడా నేను చెప్తుంది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు సమస్తం ఇచ్చాడు. మిమ్మల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడు తెలుసు? ఒక వాక్యాన్ని చదువుతాను. దేవుడు ఎందుకని మిమ్మల్ని ప్రేమించాడు? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. ఇప్పుడు దాకా దేవుడు మనుషులకు ఏం చేశాడో తెలుసుకున్నాం, ఎందుకు చేశాడో తెలుసుకున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ ఇంకా ఎంత గొప్ప ప్రేమ తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 150. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు లేఖ. ఎవరికి? కొరింథీయులకు రాస్తున్నాడు. ఏమనయ్యా, కొరింథీ సంఘమా, ఓ క్రైస్తవులారా, ఓ ప్రపంచంలో మనుషులారా, మీరందరూ కూడా అట్టట వచ్చేలేదు. మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు మీరు. కాబట్టి ఎవరి దాసులుగా ఉండకండి? మనుషులకు దాసులుగా ఉండకండి. అంటే ఇక్కడ పాపిష్టి కార్యాలకు దాసులు అయిపోతున్నారు, టీవీకి దాసులు అయిపోతున్నారు, త్రాగుడికి దాసులు అయిపోతున్నారు, వేరే వేరే చెడ్డ వ్యసనాలకు దాసులు అయిపోతున్నారు, బూతులకు దాసులు అయిపోతున్నారు, బద్ధకానికి దాసులు అయిపోతున్నారు. హల్లెలూయా. సినిమాకి అరగంట ముందే ఉంటారా? ఉండరా? ఎందుకని? టైటిల్స్ నుంచి చూడాలి. వాడు స్టార్టింగ్ నుంచి చూడాలని సినిమాకు అరగంట ముందు నుంచి వెళ్ళిపోతారు జనాంగం. కానీ దేవుని సన్నిధికి మాత్రము ఈ వారం కాదు వచ్చే వారం, ఈ ఆదివారం కాదు వచ్చారు, ఈ శుక్రవారం కాదు వచ్చే శుక్రవారం. యాడికి పోతాడు సంతోషాన్న? యాడికి పోతా మందిరం? హల్లెలూయా. దేవుడు కూడా నువ్వు ఈ జన్మ కాదులే వచ్చే జన్మలో చూసుకుందామని ప్రాణం తీసేస్తే ఓకేనా? లేదు. దేవుడు అన్నాడు, నేను కొనుక్కున్నాను కాబట్టి ఈరోజు నా మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ మనుషుడు, నేను ప్రేమించాను, విలువ పెట్టిన రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా ఏం చేస్తున్నానో క్షమిస్తున్నాను. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను కొంతకాలం వరకు తల్లిదండ్రులు సహించి మొన్న ఇన్సిడెంట్ జరిగింది, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, తప్పు కనుకోవచ్చు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలీదు, తెలుసుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా. ఒక ముగ్గురు చిన్న మగపిల్లలు కలిసి ఒక ఆడబిడ్డని చంపేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు బిడ్డల్ని ఈ చనిపోయినటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమంటే చంపేయాలి, ఎన్కౌంటర్ చేసి ఆ ముగ్గురు బిడ్డలను కూడా చంపేయండి. నా బిడ్డలు వాళ్ళు చంపేశారు, ఈ ముగ్గురు బిడ్డలను కూడా చంపేయండి. హల్లెలూయా. చంపేస్తారా? ఇప్పుడు ఈ ముగ్గురు బిడ్డల తల్లిదండ్రులు అంటున్నారు, మా కొడుకులు చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే అటువంటి దౌర్భాగ్య పని చేశారు కాబట్టి నా కడుపున పుట్టిన వాళ్ళైనా సరే చచ్చిపోయినా పర్లేదు అంటారు వాళ్ళు కూడా. దేవునికి ఇష్టం. అంటే తప్పు చేయకూడని పాపం చేస్తే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు?
చీ అనుకుంటారు. వాడు చచ్చిపోయినా ఇంకా వాడు చేయకూడని పాపిష్టి పని చేశాడు కాబట్టి వాడు చచ్చిపోయినా నాకు అనవసరం అంటారు. తల్లిదండ్రులు అంటున్నారు ఆల్రెడీ. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కొనుక్కున్నాను కాబట్టి నువ్వు ఎంత తప్పుడు పని చేసినావు మనుషుడా, నేను ఇంకా నేను క్షమిస్తూ ఎందుకో తెలుసా, రేపన్నా మారుతావు, ఎల్లుండన్నా మారుతావు. కానీ ఏదో ఒక రోజున ఆయనకు కూడా ఏం కలుగుతుంది, ఉగ్రత ఖచ్చితంగా మన మీదకి రాబోతుంది. హల్లెలూయా. నోవాహు కాలంలో ఆయనకు కోపం వచ్చింది. జల ప్రళయాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు, మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు కోపం వచ్చి. రెండోసారి కోపం వచ్చింది, సొదొమ గొమొర్రా పట్టణం మీదే కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా చేయకూడని అసభ్య కార్యాలు చేసి దేవుడు అనవసరం ఈ నరులు ఎందుకు పుట్టించానా అని కోపం తెప్పించారు. సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని గంధకాలు కురిసి అందరూ సర్వనాశనం అయిపోయారు. హల్లెలూయా. 2021 దేవుడికి కోపం వచ్చింది. ప్రపంచానికి నా ఉగ్రత ఏంటో చూపించాలనుకున్నాడు. కరోనా అనే ఒక చిన్న వైరస్ని ఎక్కడో చైనాలో పుట్టిస్తే ప్రపంచమంతా తిరిగింది ఆ వైరస్. ఒక్క చోట పుట్టిన వైరస్ని అనొచ్చన్నా దేవుడు పుట్టించాడా? దేవుడు మనుషులను భయపెట్టడం కోసం ఏమైనా చేస్తాడు. 100 మందిని కాపాడాలనుకుంటే 10 మందిని ఏం చేస్తాడు? ఒక రాజ్యం గెలవాలి అంటే ఆ రాజ్యంలో కనీసం కొంత సైనికులన్నా చనిపోవాలి. ఆ రాజ్యంలో కొంతమంది సైనికులు యుద్ధం చేసి చచ్చిపోతేనే ఆ రాజ్యానికి ఏం కలుగుతుంది, గెలుపు కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున నువ్వు నేను బతికుండటం కోసం, నువ్వు నేను దేవుని భయభక్తులు కలిగి ఉండటం కోసం మనం ముందున్నటువంటి 2021లో అనేక మంది జనాలు చనిపోయారు నడి రోడ్డు మీద పడి ఊపిరి అందక. కానీ నువ్వు నేను వచ్చింది ఎల్బిఎస్ నగర్ వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఈ ఎల్బిఎస్ నగర్లో ఈ రోడ్లో వచ్చింది, అవతల రోడ్లో వచ్చింది, ఎక్కడ చైనాలో పుట్టింది. హల్లెలూయా. కానీ నువ్వు నేను బతికుండటం కోసం. కానీ చాలామంది ఏంటంటే అదొక వైరస్గా కోవిషీల్డ్ కోవిడ్ వేసుకొని సరిపోతుంది కదా అనుకున్నారు. ఓ పిచ్చోడా, అది వేసే టీకాను బట్టి కాదురా, నా కృపను బట్టే కలుగుతుంది. హల్లెలూయా. మేమైతే దాక్కొని ప్రార్థన చేశాం. ఆ డాబా మీద పిల్లలందరూ కలిసి ప్రతిదినము ప్రార్థన చేశాం, ఈ కరోనా వదిలిపోవాలయ్యా, మమ్మల్ని క్షమించు, నువ్వు గనక మమ్మల్ని క్షమిస్తే నా జీవితాన్ని సాగు కల్పించుకున్నప్పుడు ఎవరిని ఆరోగ్య వాగ్దానం చేశారు దేవునికి. దొంగచాటుగా పరిగెట్టాం నేనేమో పాస్టర్ గారు ఆటనగర్ ప్రాంతానికి. నా ప్రార్థనే కాదు, అనేక మంది భక్తుల ప్రార్థన. ఈ రోజున కరోనా ఎక్కడుందో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత ఇదిగా దేవుడు ప్రేమిస్తే ఇప్పటికీ మనుషులు మరలా మర్చిపోయారు. హెచ్చరికలు వస్తున్నాయి. ఇదిగో కరోనా కంటే మరొకటి రాబోతుంది, కరోనా కంటే పెద్ద ఉగ్రత రాబోతుంది, భూమికి దగ్గరగా ఒక గోళం వస్తుంది. న్యూస్ చూస్తున్నారా? అంటే అర్థం ఏంటి తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించా, కానీ మీలో కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, వారి మీదకి నా ఉగ్రత రాబోతుంది. హల్లెలూయా. ఈ రోజున విర్రవీగుతున్న ప్రతి ఒక్కడు, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తులు ఉన్నాయి, నాకు డబ్బులు ఉన్నాయి, నేను తాగుతా, నేను తిరుగుతా, నేను ఏమైనా చేసుకుంటా అనేవాడు త్వరలో ఏమైపోతే బైబిల్లో మాట ఉంటుంది, పదే గద్దించిన మాట వినేవాడు హఠాత్తుగా ఏమవుతాడంట? హఠాత్తుగా చచ్చిపోతాడు, పడిపోతాడు, నాశనం అయిపోతాడు. ఎన్నిసార్లు చెప్పిన మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్తా. మందిరాల్లో చెప్తాడు, గుళ్ళో చెప్తాడు, మసీదులో చెప్తాడు, అన్ని చోట్ల దేవుడు మాట ప్రబలుతుంది. ఎందుకంటే మనుషుని కాపాడుకోవటం కోసం దేవుడు చెప్పి వీడు ఇంకా వినడు నా మాట అనుకున్నవాడిని ఏం చేస్తాడంటే జస్ట్ ఊరక వాడి మీద నుంచి తన కన్ను అలా పక్క చెప్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కథ చెప్పి నేను ముగిస్తా. ఒక కాపరికి ఒక 50 గొర్రెలు ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పాలి, మీరు సమాధానం చెప్తే నేను బాగా చెప్తాను, కథ బాగా చెప్తాను. ఎన్ని? ఒక కాపరికి 50 గొర్రెలు ఉన్నాయి. ఈ కాపరి ప్రతిదినము కూడా తనకున్న పొలంలోనికి ఆ 50 గొర్రెలను కూడా చక్కగా పొద్దునే తీసుకెళ్తున్నాడు. ఆ యొక్క పొలంలో ఏముందంటే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం ఉంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. ఆ పొలంలో ఏముందంటే సమృద్ధి ఉంది, లేమి లేదు. 50 గొర్రెలకి. ఆ పొలం ఎవరిది? కాపరిది. ఈ కాపరి ఆ 50 గొర్రెలు పొద్దున తీసుకెళ్తాడు, ఆ పొలంలో ఉంచుతాడు. పొలం చుట్టూ పెద్ద కంచేసాడు. ఒక డోర్ దగ్గర ఆ కాపరి కర్ర పట్టుకుని నిలబడుతున్నాడు పొద్దున్న సాయంకాలం దాకా. ఆ 50 గొర్రెలు కూడా చక్కగా లోనికి వెళ్తున్నాయి, పొలంలో తింటున్నాయి, మళ్ళీ సాయంత్రం లైన్ కట్టి వెళ్తున్నాయి. అయితే వెళ్తూ అందులో ఒక గొర్రెకి ఒక ఆలోచన కలిగిందంట.
ఒకసారి ఆ గొర్రె తల ఉంచుకుని వెళ్తే కదా, ఒకసారి ఆ గొర్రె అంట ఆ పొలం నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒకసారి అలా రైట్కి వెళ్ళి చూసిందంట, లెఫ్ట్ చూసిందంట, చుట్టూ పచ్చి కనపడింది. చుట్టూ మంచి మంచి ఆకులు గల చెట్లు కనపడ్డాయి, అటు కనపడి ఇటు కనపడ్డాయి. ఈ గొర్రె అనుకుందంట, ఎప్పుడు ఈయన మమ్మల్ని ఏంటి ఈ యొక్క కంచి వేసిన పొలంలోకి తీసుకెళ్తున్నాడు, ఏ చుట్టూ ఆకులు ఉన్నాయి, మమ్మల్ని విడిగా వదిలేస్తే స్వేచ్ఛగా తిరుగుతాం కదా అనుకున్నాయంట. ఒక గొర్రె అనుకుంది. ఈ గొర్రె అనుకుందంట, ఎలాగైనా ఒక్కసారి ఈ పొలం అనే కంచెని తప్పించుకొని బయటికి వెళ్ళి సరదా ఊరకు అక్కడ తిరిగేసి వచ్చేద్దాం సాయంత్రం అనుకుందంట. అనుకుంది, ప్లాన్ వేస్తుంది. ఎప్పుడు ఈ కాపరి అటు వెళ్తాడు, ఎప్పుడు కాపరి ఇగో ఈ యొక్క ద్వారం నుంచి ఆ చిన్న గొర్రె పిల్లల దగ్గరికి వెళ్తాడు చూసి అప్పుడు పరారైపోవాలనుకుంది. అనుకొని తన స్నేహితులు చెప్పింది, ఒరే మిగతా గొర్రెలారా, మనం ఏం చేద్దామంటే ఇదిగో మనము ఈ కంచె దాటి బయటకు వెళ్ళిపోదాంరా, బయట చాలా మంచి మంచి చెట్లు ఉన్నాయి, మంచి మంచి ఆకులు ఉన్నాయి, ఇక్కడ పొలంలో కంటే మంచి మంచి ఆహారం బయట ఉందిరా అని చెప్పిందంట. ఈ మిగతా అని అంటే వద్దొద్దు మాకు ఇక్కడ సాల్లే, నేను రానని చెప్తే ఇదేం చేసింది, కాపరి ఎప్పుడైతే అలా పక్కకి వెళ్ళాడో వేరే చిన్న గొర్రెల కోసం, ఇతను వెంటనే బయటికి పరిగెట్టిందంట. ఇది ఎప్పుడైతే బయటికి పరిగెట్టిందో గమనించిన కాపరి ఏం చేశాడు, కర్ర పట్టుకొని దానికి పరిగెట్టాడు. ఇది అమ్మడి చూసి అమ్మో కాపరి చూశాడని చెప్పేసి ఇది ఇంకా పరిగెడుతుంది. కాపరి పరిగెడుతున్నాడు, ఈ గొర్రెపిల్ల పరిగెడుతున్న దారిలో ఈ గొర్రెపిల్ల అనిందంట, అయ్యా కాపరి ఎందుకు నా ఎంట పరిగెడతావు, నన్ను కొంతసేపు వదిలేస్తే మళ్ళీ సాయంత్రానికి ఏం చేస్తా, మళ్ళీ మందలోకి వచ్చేస్తా కదా, సాయంకాలం దాకా నన్ను తిరగనియొచ్చు కదా, ఎందుకురా బాబు మూర్ఖుల్లా వెనకబడుతున్నావు అని ఆ గొర్రెపిల్ల మనసులో అనుకుందంట. ఈ గొర్రెపిల్ల పరిగెడుతుంది, వెనకాల ఈ కాపరి కూడా కర్ర పట్టుకుని పరిగెడుతున్నాడు. ఎందుకు కర్ర పట్టుకుని పరిగెడుతున్నాడు అంటే గొర్రెను కొడతానికి కాదు. హల్లెలూయా. ఈ గొర్రె ఏమనుకుంటుంది, ఒరే మూర్ఖుడా, ఒరే కాపరి, నేను పరిగెట్టలేకపోతున్నాను, కాసేపు ఆగిపోరాని, కాసేపు ఆగి సాయంత్రం దాకా తినేసి వచ్చేస్తాను రా బాబు, మందలోకి వచ్చేస్తాను రా, నన్ను ఎందుకు తరుముతున్నావు అని గొర్రెపిల్ల అనుకుంటుంది మనసులో. ఈ కాపరి పరిగెట్టేది కొట్టడానికి కాదు, కాపాడటం కోసం. గొర్రెపిల్ల పరిగెడుతుంది, కాపరి పరిగెడుతున్నాడు. ఈ ఇరువురికి ఆ కంచె వెంబడి మరొకరు పరిగెడుతున్నారు. హల్లెలూయా. ఎవరో కొంటనక్క. ఈ తోడేలు ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే గొర్రె పిల్ల కంచెలో నుంచి ఆ కాపరి పొలం నుంచి బయటకు వచ్చిందో, ఆ గొర్రె పిల్లని చూసినటువంటి ఈ తోడేలు కూడా ఏం చేస్తుంది, పరిగెడుతుంది. అదేమో పొదల్లో పరిగెడుతుంది, వీళ్ళిద్దరం గట్టును పరిగెడుతున్నారు. కాపరికి తెలుసు ఈ గొర్రె పిల్లని కనుక ఇప్పుడు వదిలిపెడితే అదిగో ఆ పొలాల్లో నుంచి ఏదో ఖచ్చితంగా దాని మీద అటాక్ చేస్తుంది, కాబట్టి నా గొర్రె పిల్లని కాపాడుకోవాలని చెప్పేసి కాపరి పరిగెడుతాడు కర్ర పట్టుకొని. కాపరి చేతిలో కర్ర ఉంది కాబట్టి ఎక్కడ గొర్రె మీదకి అటాక్ చేస్తాను కొట్టి చంపేస్తాడు అని చెప్పేసి ఆ తోడేలు కూడా ఏం చేస్తాడంటే ఈ రూల్కి సమాంతరంగా పొదల్లో కనపడకుండా పరిగెడుతుంది. ఈరోజు కాపరి అనుకున్నాడు, ఓ బుద్ధి లేని గొర్రెదనా, నీ కోసం విశ్వాసం లేని నీ కొరకు 49 గొర్రెలు వదిలిపెట్టి వచ్చాను, ఇంత దూరం పరిగెట్టినావు, నా మాట వినట్లేదు కాబట్టి ఇంక నువ్వు నాకు అనవసరం అనుకున్నాడు. కొంత దూరం పరిగెట్టిన తర్వాత ఆలోచన కలిగినటువంటి ఈ కాపరి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఈ కాపరి ఆగిపోగానే గొర్రెపిల్ల అనుకుందంట, అమ్మయ్య నాతో పరిగెట్టలేకపోయావు కాపరి, నువ్వు నన్నే పట్టుకుంటావు, చూడు సాయంత్రానికి వచ్చేస్తాలే, బాయ్ బాయ్ అని చెప్పేసి పరిగెట్టింది. కాపరి చూసి నీ బతుకు నాకు కనబడుతుంది, నువ్వు తిరిగి రాలేవని నా కళ్ళకు కనబడుతుంది, కానీ నీ విశ్వాసం లేని నీ వెనక పరిగెట్టడం కంటే వెనక 49 నన్ను కాసుకొని ఉన్నాయి, అవి నా మాట విన్నాయి కాబట్టి వాటిని నేను కాపాడుకోవాలనుకుని ఒక్కసారిగా కాపరి ఏం చేశాడంటే వెనక్కి ఇలా తిరిగాడు తన 49 గొర్రెల కోసం. ఎప్పుడైతే కాపరి యూటర్న్ తిరిగాడో వెంటనే అది గమనించిన తోడేలు ఏం చేసిందంటే పక్కనే ఉన్న గొర్రె మీద దూకేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గొర్రె అనుకుంది, సాయంకాలం దాకా వదిలేస్తే నేను ఏం చేస్తాను, మరలా మందలోకి వచ్చేస్తానుగా అనుకుంది. కాపరికి తెలుసు, నేను వదిలిపెడితే నువ్వు రాలేవు, నా పరుగు ఆపేస్తే నువ్వు రాలేవు, కాబట్టి నేను కాపాడు కోసం పరిగెడుతున్నాను కర్ర పట్టుకొని. కర్ర లేకపోతే ఆ తోడులు నా మీద కూడా దాడి చేస్తుంది, కాబట్టి నేను ఈ దుడ్డు కర్ర పట్టుకొని పరిగెడుతున్నాను, నేను కాపాడటం కోసం. కానీ నువ్వు నా బుద్ధి లేకుండా మాట విని, కానీ నిన్ను అంత ప్రేమించాను, ఆ 49 గొర్రెలతో పాటు నిన్ను కూడా ప్రేమించాను, కానీ ప్రేమించిన నన్నే నువ్వు మోసం చేసి వెళ్ళిపోతున్నావు. నేను ఇప్పుడు కనుక ఆగిపోతే అలాగే వదిలిపెట్టలే, కొంతవరకు పరిగెట్టారు కదా, ఎందుకోసం, ఎలాగైనా తను తీసుకుని మరలా మందరం తీసుకొని రావాలి. కానీ ఆ గొర్రె వినిందా? ఎప్పుడైతే కాపరి వెనక్కి తిరిగాడో ఆ తోడేలు ఆ గొర్రె పేక మీద అరవకుండా పేక పట్టుకొని కొరికి చంపేసి తినేసింది. తను వెనక్కి తిరిగి అనుకున్నాడు, ఈ గొర్రె నా దగ్గరికి రాదు. వెళ్ళాడు ఏడ్చుకుంటా, బాధతో వెళ్ళాడు. ఆ 49 గొర్రెలను ఏం చేశాడంటే పటిష్టం చేశాడు.
ఆ గొర్రెలు ఎదురు చూస్తున్న ఏది వెళ్ళిన గొర్రె పిల్ల ఏమైపోయింది, కాపరి తీసుకురాలేదే. సరే సాయంత్రం దాకా చూశారు, చూసిన 49 గొర్రె పిల్లలు రాలేదు. తర్వాత రోజు పొద్దున్నే మళ్ళీ పొలానికి వెళ్ళినప్పుడు చూసే రాలేదు. వాటికి అర్థమైపోయింది ఏమి తెలుసా, నా కాపరిని దాటుకొని ఈ పొలాన్ని కంచెని దాటుకొని కనుక మనం బయటికి వెళ్తే తిరిగి మరలా మందలోకి రాలేము అని తెలుసుకొని ఆ కాపరి మాట విని అవి సమృద్ధికరంగా జీవాన్ని పొందుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి నువ్వు అటు పరిగెడుతున్న నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి అటో పారిపోతుంటే అక్కడ కూడా ఎవరొకళ్ళు ప్రార్థనలో పాట పాడుతూ ఉంటారు. అవునా? మీరు గమనించినప్పుడు సండే పూట ప్రార్థన కొట్టి ఏ రోడ్లోకి వెళ్ళండి, మీరు ఏ రోడ్లోకి వెళ్ళినా మీకు ప్రార్థనలు వినపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ మారుమూల ప్రార్థనకి వెళ్ళినా, ఏ పల్లెటూరుకు పోయినా నువ్వు ఆదివారం ప్రార్థన కొట్టి నీకు ప్రార్థన వినపడుతూనే ఉంటుంది. అక్కడ దేవుడు గద్దిస్తున్నాడు, నా బిడ్డ ఇక్కడికన్నా రా, లేదా అక్కడికన్నా గొప్పకు వెళ్ళిపో, నీకోసం నేను ప్రయాసపడినంటే నువ్వు లోకంలోకి వచ్చావు, నువ్వు ఇంటికి వెళ్ళేదాకా నో గ్యారంటీ నో వారంటీ, కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. దేవుడు కూడా చూస్తాడు, దేవుడు కూడా ప్రయాసపడతాడు, దేవుడు కూడా నీ కోసం పరిగెడుతూనే ఉంటాడు. పరిగెట్టి 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 ఏదో ఒక రోజున నువ్వు మాట వినని బుద్ధిహీనమైన గొర్రె పిల్లగా నువ్వు కనుక్కుంటే దేవుడు ఏం చేస్తాడు, యూటర్న్ తిరుగుతాడు. యూటర్న్ తిరిగినప్పుడు పక్కనే ఉన్న సాతాను ఎప్పుడు మునింగుదుమా అని చూస్తూ ఉంటుంది నిన్ను. అప్పుడు నువ్వు అనుకుంటాం, అన్నకి ఈరోజు ఆదివారం కదా, ఈరోజు కాబట్టి వచ్చే ఆదివారం వెళ్దాంలే అనుకుంటావు. కానీ వచ్చే ఆదివారం నీది కాదు, నాది కాదు. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆయన సన్నిధిలో ఆయన మాట వింటేంట ఆ కాపరంట ఏ గొర్రె పిల్లలు అయితే ఆయన మాట ఏంటో ఆ గొర్రె పిల్లలు అక్కడ ఉండంట చక్కగా ఒళ్ళో తీసుకొచ్చి నిమురుతాడంట. ఎంత బాగున్నావు గొర్రె పిల్ల, నా మాట వింటున్నావు అని అంటదంట. అన్నప్పుడు ఇంకా నిమురుతాడంట. నిమిరి 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 ఎంత ప్రేమ చూపిస్తాడో. ఇంకా పొలానికి వెళ్ళిన ప్రతిసారి ఆ గొర్రె పిల్లనే ఎత్తుకుంటాడంట. మాట వింటది కదా. చక్కగా వెళ్ళినప్పుడు అంట మా ఇంట్లో కూడా కుక్క పిల్ల ఉంది. నేను వెళ్ళంగానే ఏం చేసి తెలుసా, తోకబెట్టి ఇల్లంతా ఊడ్చేసి తోకబెట్టి ఊడ్చేసినాను. రా 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 ఎగిరి 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 రమ్మంటది. వెళ్తే మొత్తం చేతులు కాళ్ళు మూతి మొత్తం నాకు ట్రై చేసి నాకిన. హల్లెలూయా. ప్రేమ, మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ఎంతో ప్రేమించాను కాబట్టి ఈరోజు నా స్వయ రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను కాబట్టే మిమ్మల్ని విడవలేకపోతున్నాను. మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా. అందుకే చూడండి, చాలామంది, నేను కూడా ఒకప్పుడు దేవుని సన్నిధి కొట్టి సినిమాకి వెళ్ళేవాడిని. సినిమాకి వెళ్తే ఆ సమయంలో సినిమా చూస్తున్న ఆలోచన అంతా, ఈ సమయానికి పాటలు పాడేవాళ్ళం, ఈ సమయానికి పాస్టర్ అనేసి ఇంటికి వస్తే ఏమంటాడు, నేను ప్రార్థనకి వెళ్ళా ఏం అడుగుతాడు, ఏం సమాధానం చెప్పాలని భయంతోనే సినిమా చూసేవాడిని ఒకప్పుడు. హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి బయటకు వస్తే మరలా దేవుని సన్నిధికి వెళ్ళేదాకా మనకి నో గ్యారెంటీ నో వారంటీ. హల్లెలూయా. చాలా మంది ఎందుకు నువ్వు రావట్లేదు అంటే 100 కారణాలు చెప్తారు లేదా. ఎందుకు రావట్లేదు అంటే నేను స్మోక్ చేస్తున్నా అందుకే రా. ఎందుకు రా, నేను మందు తాగుతున్నా అందుకే రా. ఎందుకు రావట్లేదు అంటే మా ఇంట్లో గొడవ అయింది అందుకే నేను రాను. ఎందుకంటే నేను లోకానుసారంగా తిరుగుతాను కాబట్టి నేను రాను. ఇలా 100 కారణాలు చెప్తారు. ఓ సహోదరుడా సహోదరి, దేవుడు చెప్తున్నాడు, నేను ఇంకా ఈ రోజుకి స్టిల్ ఐ లవ్ యూ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏనాకిదన్నా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే వారికి ఏది కూడా కుదురు రాకుండా చూసుకునే బాధ్యత ఆయనది. నా బిడ్డలు నేను ప్రేమిస్తున్నాను,
వాళ్ళు ఏది అడిగినా నేను చేయాల్సిన బాధ్యత, వాళ్ళు ఎప్పుడెప్పుడు అడుగుతారో వాళ్ళకి ఏం చేద్దామనే ఆసక్తి నాకు ఉంటుంది. హల్లెలూయా. ఎందుకని వారు అడిగింది నేను ఇచ్చినప్పుడు వారి కళ్ళల్లో వారి నవ్వు కనపడే ఆ యొక్క ఫీల్ ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము. ఈరోజు దేవుణ్ణి ప్రేమించగల వ్యక్తిగా నువ్వు ఉంటే ఆయన ప్రేమ నువ్వు రుచి చూసావంటే ఒక్కసారి నువ్వు ఆయన్ని విడిచిపెట్టలేవు. హల్లెలూయా. ఆ ప్రేమ విలువ తెలియక ఈ లోకానుసారమైనటువంటి ప్రేమలకు, ఈ లోకానుసారమైనటువంటి శరీర ఏచ్ఛలకు, ఈ లోకానుసారమైనటువంటి దరిద్రపు అలవాట్లకు బానిసైపోయి నిజదేవుని ప్రేమను కాదనుకుంటున్నారు. హల్లెలూయా. సమయం పోతే వస్తుందా? రాదు. ఆరోగ్యం పోతే రాదు. దేవుడు గనక వద్దు అనుకుని యూటర్న్ తిరిగితే వీడికి ఆరోగ్యం ఇచ్చిన అనవసరం అని దేవుడు అనుకున్నాడు అనుకో, నీ ఆరోగ్యాన్ని వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ ప్రార్థన చేస్తాడు, నాకు గనక ఆరోగ్యం ఇస్తే నేను నీకు అర్పించుకుంటా. నాలుగు ఎవడొకడు ఉంటాడు అక్కడ. నీకు ఇస్తే కనీసం నువ్వు ప్రార్థన చేయట్లేదురా, కనీసం నీ ఆరోగ్యం వాడికన్నా ఇస్తా అని చెప్పి ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తా? అనారోగ్యంతో పడి ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధులను ప్రేమతో ప్రకటిస్తున్నాను. దేవుడు మనకు ప్రపంచాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని చూడటానికి ఇచ్చాడు. మనకులా కళ్ళు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, సగం బాడీతో అనేక మంది ఉన్నారు. ఇక్కడ తొడల దాకా బతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కాళ్ళు చేతులు పోయి కనీసం నిలబడలేని స్థితిలో కూడా ఉన్నారు. కానీ ఈ రోజున సమస్తం ఇస్తే మనం దాన్ని మిస్యూజ్ ఎన్నడూ కూడా చేసుకోకూడదు. హల్లెలూయా. సమయం దొరికితే దేవుళ్ళ గడపండి. సమయం దొరికితే దేవునికి ప్రార్థన చేయండి. సమయం దొరికితే రేపు ఆదివారం నెక్స్ట్ ప్రేయర్కి ఏం పాట నేర్చుకోవాలా, లేదా అన్నయ్య అవకాశం ఇస్తే నేను ప్రార్థన చేయాలి, అన్నయ్య అవకాశం ఇస్తే నేను ఆరాధన జరిపించాలని ఆసక్తి కలిగి ఉండండి దేవుణ్ణి. అది ప్రేమించడం అంటే. హల్లెలూయా. ప్రేమించడం అంటే పాట పాడితే ప్రేమించడం కాదు, చప్పట్లు కొడితే ప్రేమించడం కాదు, బోధిస్తే ప్రేమించడం కాదు, కాంగు కొడితే ప్రేమించడం కాదు. దేవునికి నేను ఏం చెయ్యాలి, దేవుడు నాకు ఎన్ని చేస్తున్నాడు, సో నేను దేవునికి ఏం చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి పాట పాడాలి, దేవునికి వాక్యం చదవాలి, నేను ముందు ఉండాలి, నా దేవుని కొరకు ముందుగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మీరు ఎంత ఆసక్తి చూపిస్తారో అది ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని మీరు ఎప్పుడు ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మంది పురుషులారా, స్త్రీలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కనుకే సమస్తమును కూడా మన చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి చిన్నవాడి చేతిలో ప్రపంచం ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రపంచం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా మనము వాడుకోవాలి తప్ప చెడుగా ఎన్నడూ కూడా వాడుకోకూడదు. అలాగే దేవుడు పలానది చెయ్యండి, పలానది చేయొద్దు అన్నప్పుడు అది చేయబాకండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్ చేసినా చేయబాకండి. దేవుడు ఇది చేయొద్దు అన్నాడు, సో మనం అది చేయకూడదు. దేవుడు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అన్నాడు కాబట్టి మనం మాట్లాడకూడదు. దేవుడు ఇటువంటి చేష్టలు చేయొద్దు అన్నాడు కాబట్టి మనం చేయకూడదు. అన్నయ్య ఈ విషయాలు చెప్పాడు కాబట్టి మనం చెయ్యొచ్చు, చేయకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుడి సన్నిధిలో ఎంత బలంగా ఉంటామో మనల్ని బట్టి అనేక మంది మారుతారు. హల్లెలూయా. నేను సాత్విక అన్నయ్య చెప్పాను, మనం మాట్లాడే మాట తీరు ఎదుటివాడు ఎలా మనతో మాట్లాడాలో వాడికి నేర్పిస్తుంది. అర్థమైందా? మనం మాట్లాడే మాట ఎదుటివాడు మనతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అరే ఏంట్రా అన్నామనగా ఏంటి అంటాడట. అవునా కదా? బ్రదర్ వందనాలంటే సిస్టర్ వందనాలు అంటాడంట. మన ప్రవర్తన, మన మాట ఎదుటివాడు మనతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. మన ప్రవర్తన ఎదుటివాడు మనతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. మన చూపు ఎదుటివాడు మనం ఎలాగ చూడాలో నేర్పిస్తుంది. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలోనే అయి ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, బంధుమిత్రుల మధ్య ఎక్కడికి వెళ్ళినా కానీ మన చూపు, మన ఆలోచన, మన తలంపులు, మన నోరు సమస్తము కూడా చాలా జాగ్రత్తగా దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే చాలామంది మీరు చూసే చూపులు గమనిస్తుంటారు, మీరు మాట్లాడే మాటలు గమనిస్తూ ఉంటారు, మీరు ప్రవర్తించే ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. వాళ్ళే గమనిస్తున్నప్పుడు దేవుడు గమనించడా? హల్లెలూయా. ఈ రోజున వాక్యాన్ని ప్రకటిస్తున్న సంతోషాన్ని నేను ఎలాంటి మాటలు మాట్లాడి దేవుడు గమనించడా? గమనిస్తాడు లేదా? సమస్తమును గమనించి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, సమస్తము నీకే ఇచ్చాను కాబట్టి నువ్వు తగు జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. పాపానికి చోటు ఇవ్వబాక. పాపానికి చోటిస్తే తర్వాత నీకు చోటు లేకుండా పోతుంది నీ స్థానంలో. చెడు మాటలకు చోటు ఇవ్వబాక, నిన్నే చెడుగా మాట్లాడడం చేస్తుంది. చెడు ప్రవర్తనకి చోటు ఇవ్వబాక, నీ ప్రవర్తన అంతా చెడుగా మారిపోతుంది.
ఒక బిందుని పాలలో అంట ఒక విషపు చుక్క వేస్తే ఏమవుతుంది చెప్పాలి, మొత్తం విషమే అవుతుంది. ఈ రోజున 10 మంది స్నేహితుల్లో ఒక చెడ్డ స్నేహితుడు రానివ్వకండి మీ మధ్యకి. ఒక 10 మంది మంచి స్నేహితుల మధ్యలోకి ఒక చెడ్డ స్నేహితురాలు, ఈవిడ మంచి ప్రవర్తన కలిగి లేదు, దుష్ట ప్రవర్తన కలిగి, దుష్ట మాటలు కలిగి, దయచేసి వాళ్ళతో సాంగత్యం చేయకండి మీరు. హల్లెలూయా. చెడ్డవారితో సహవాసం చేయొద్దని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే రేపటి రోజు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు, అలాగే మారుస్తారు. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పులు కూడా మీ మీదకే రప్పిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనలో మనము అనేక మంది ఆడబిడ్డల కోసం ప్రార్థన చేశాం. అలాగే చెడు ఆలోచనలు కలిగినటువంటి మనుషులు మారాలని ప్రార్థన చేశాం. ఈరోజు మరలా చెప్తున్నాను, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని కావాలని కోరుకుంటున్నాడు. అలాగే సమస్తం మనకే ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయాలంటే నమ్మకత్వం కలిగి జీవించాలి. అది మాటలో, చూపులో, ప్రవర్తనలో, సమస్తంలో కూడా నువ్వు ఆయన ప్రేమించగలిగితే ఖచ్చితంగా ఇప్పటిదాకా నువ్వు తెలుసో తెలియకో చేసిన అపరాధాలు, పాపాలు దేవుడు క్షమించి నీకు నూతన జీవితాన్ని, నూతన తలంపులను పుట్టించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజున సర్వశక్తి గల దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టి నా ద్వితీయ కుమారుడిని మీ కొరకు పంపించాను. ఆయన తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని అందరూ కూడా కొనుక్కున్నాడు. కాబట్టి మీరు మీ సొత్తు కారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు మీ సొంత ఆలోచనలు, మీ సొంత ప్రవర్తన, మీ సొంత చూపులు, మీ సొంత నడవడిలు చేయొద్దు. మీ సొంత నడవడి ఎప్పుడైతే నమ్ముకుంటారో మీరు పాపానికి బానిసలైపోతారు. మీరు చెడు చూపులకి, చెడు సాహసాలకి బానిస అయిపోతే మీ జీవితం అంతా చీకట్లో ఉండిపోతుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి నన్ను ప్రేమించే వారిగా ఉండండి, నా ప్రేమను పొందుకునే వారిగా ఉండండి. నా నుంచి మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు కనుక ఏ పాపమును కూడా నీ మధ్యకి రానికుండా నేను చేస్తాను. ఎప్పుడో తెలుసా, నువ్వు నన్ను ప్రేమించినప్పుడు. మనము దేవుని ప్రేమించే వారిగా ఉంటే దేవుని గురించే ఆలోచన కలిగి ఉంటాం. మనం దేవునిలో బ్రతకాలని ఆశ కలిగి ఉంటే దేవుని కొరకే ఎదురు చూస్తాం. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళుదామా, ఎప్పుడు శుక్రవారం వస్తుంది, ఎప్పుడు బుధవారం వస్తుంది, ఎప్పుడు ఆదివారం వస్తుంది అని ఎదురు చూసే కళ్ళు దేవుడు మనకి ఇచ్చును గాక. ఎప్పుడు దేవుడి సన్నిధిలో, ఎప్పుడు దేవుని స్తుతించాలి, ఎప్పుడు పాటలు పాడాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, ఎప్పుడు దేవుడిని బతికించినందుకు, నా కుటుంబాన్ని జీవింప చేసినందుకు ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచాలనే మనసు దేవుడు నీకు ఇచ్చును, నాకు ఇచ్చును గాక. ఈ రోజు ఎదుటి వారిని పాడు చేయాలని చూస్తున్న ప్రతి దురాత్మను యేసు నామములో లయపరచబడును గాక. చెడు వ్యసనాల చేత బానిసలుగా చేస్తున్నటువంటి అనేక మందిని దేవుడు విడిపించును గాక. సహోదరి ప్రార్థన చేయి, సహోదరుడా ప్రార్థన చేయి. నీ చెడు ప్రవర్తన నీ కుటుంబాన్ని ఏదో ఒక రోజున శాపానికి కారణం చేస్తుంది. నీ చెడు అలవాటు ఏదో ఒక రోజున నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద తెచ్చేస్తుంది. నీ చెడు తలంపులు ఖచ్చితంగా నీ కుటుంబంలో పెద్ద శోధన కలగజేస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి నన్ను ప్రేమించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా సహోదరుడు, నా కుమారుడు, నా కుమార్తె, నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీ కొరకు లోకమంతా నీకు అప్పగించాను, నీకు ఏది కావాలో సమస్త సమకూర్చాను. కానీ నేను ఇచ్చినటువంటి ఈ ప్రపంచాన్ని నువ్వు చెడగొట్టేవాడిగా తయారవుతున్నావు. దయచేసి మన దుర్మార్గతను ఒప్పుకుందాం. అనేక మంది దుర్మార్గతను విడిపించబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ కృప, నీ కనికరము చేత ఇప్పటిదాకా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నువ్వు మాకు సమస్తం ఇచ్చావు ప్రభువా. ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్ని ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, తెలివినిచ్చావు అయ్యా, కుటుంబాన్ని ఇచ్చావు, సమస్త అవయవాలను ఇచ్చావు. అన్నీ ఇచ్చినటువంటి నీ ధన్యతను పోగొట్టుకొని అయ్యా ఇగోనైనా చెడిపోయిన స్థితిలో మేము ఉన్నాం, పడిపోయిన స్థితిలో మేము ఉన్నాం. ఈరోజు నీ ప్రాంతంలో ఎవరైతే ప్రభు అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వారందరికీ దయచేసి క్షమించండి. వారి పాపిష్టి కన్నులు ప్రభువా నిలబడును గాక. వారి యొక్క పాపిష్టి కన్నులు ప్రభు పవిత్రంగా మార్చబడును గాక. వారి పాపిష్టి ఆలోచనలు మంచి ఆలోచనలుగా నిలబడును గాక. అయ్యా పాపానికి పరిగెడుతున్న వారి కాళ్ళు ప్రభు నీ మందిరానికి పరిగెట్టును గాక. చెడిపోయిన వారి దేహము పవిత్రపరచబడును గాక. ఈ రోజున ప్రభు ఎదుటి వారిలో పాపాన్ని చూస్తున్నటువంటి ప్రతి మనుషుల్ని కూడా దయచేసి మార్చండి. వాడి మనోనేత్రాలను మార్చండి, వాడి మనోనేత్రాలు తెరవండి ప్రభు. నీకు స్తోత్రాలనైనా
ఈ రోజున ప్రపంచాన్ని దూరదృష్టితో చెడుగా చూడకుండా అయ్యా ప్రపంచంలో ప్రతి మనిషిని ఒక మంచిగా చూసే కృప దయచేయండి. నా సహోదరుడు, నా సహోదరి, నా బిడ్డ లాంటిది అని ప్రభు ఇటువంటి ఒక మంచి అనుబంధకరమైనటువంటి ప్రభు కన్నులు వారికి అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. వారిని పాపం నడిపిస్తున్న ప్రతి ఈవిని కూడా వారి నుంచి దూరపరచండి. దేవానికి వందనాలు. మా దేశమును, మా రాష్ట్రమును, మా ప్రాంతమును, మా పట్టణమును కాపాడి మీరే మహిమ పొందమని ఈరోజు ఎవరైతే ప్రభు వాక్యాన్ని వింటున్నారో ప్రభు వారందరికీ కూడా నూతన ఆలోచన, జ్ఞాన నేత్రాలు తెరిచి ప్రభు వారికి నీ కృపలో ప్రభు దీవెన అనుగ్రహించమని, వారి జీవితాలు నూతన పరచమని, పవిత్రపరచమని నా ప్రభు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లైన్ యేసు నామం జయం కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు, మన దేశం నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని కృపలో దేవుడు మిమ్మల్ని దీవించి అనేక మందికి మాదిరిగా జీవించుదురు గాక. ఆమేన్. హల్లెలూయా.